సిబిఐ అధికారులమని చెప్పుకుంటూ 2 కోట్లకు పైగా సొమ్ముతో జంపైన కంత్రిగాళ్ల ఆట కట్టించారు ఢిల్లీ పోలీసులు. ముగ్గురిని అరెస్ట్ చేయడంతో పాటు షాకింగ్ విషయాల్ని వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీలో నకిలీ సిబిఐ అధికారుల చేతివాటం కలకలం సృష్టించింది. సిబిఐ అధికారులుగా నటిస్తూ ఓ ముఠా ఏకంగా 2.3 కోట్ల రూపాయలు దోచుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దర్యాప్తులో భాగంగా కేసుతో సంబంధం ఉన్న ఓ మహిళతో సహా 2 నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి కోటికి పైగా నగదును స్వాధీనం చేసుకున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటన తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో వెలుగు చూసింది. ఘాజియాబాద్ లోని ఇందిరాపురం సమీపంలో నివసిస్తున్న వ్యాపారస్తుడు మన్ రైతును పలువురు నకిలీ సిబిఐ అధికారులు టార్గెట్ చేసి అతని కార్యాలయంలో నుంచి దాదాపు 2.3 కోట్ల రూపాయలు దోచుకెళ్లారు. ఆగస్టు 19వ తేదీన మన్ రైత్ తన స్నేహితుడు రవిశంకర్ ను తన ఆఫీస్ నుంచి 1.10 కోట్ల రూపాయలను తన ఇంటికి తీసుకురావాలని చెప్పాడు. దీంతో రవిశంకర్ నగదు బ్యాగ్ తో బయటకు రాగానే 4 వ్యక్తులు 2 కార్లలో దిగారు. వచ్చిన వాళ్లు తమను తాము సిబిఐ అధికారులను పరిచయం చేసుకుని రవిశంకర్ పై దాడి చేసి డబ్బు బ్యాగ్ ను లాక్కున్నారు. తర్వాత ఆయన్ను బలవంతంగా ఆఫీస్ లోపలికి తీసుకువెళ్లి ఆఫీస్ లో ఉంచిన మిగిలిన నగదును కూడా తమతో తీసుకువెళ్లిపోయారు. ఇక బాధితుడు వివేక్ విహార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు ఫేక్ ముఠా ఆట కట్టించారు.